ఆ, మాతాజీలందరూ కలిసి ఒక రూపకాన్ని ప్రదర్శించారు. ఆ, సీతారాముల వివాహ ఘట్టానికి అనమాట. ఎదురు సన్నాహాలు లేదా ఎదుర్కోల అనేటువంటి సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా తెలుగు పెళ్లిళ్లలో. ఆ, దాన్ని దాని మూలంగా చేసుకుని ఒక రూపకాన్ని ఆ రోజు రసల్ ఖైమాలో వాళ్ళు చేయటం జరిగింది, మాతాజీలందరూ కూడా. అదే రూపకాన్ని ఇప్పుడు మళ్ళా మరొకసారి మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నిన్నటి రోజున మా నిత్యం భాగవత సేవయాలో అది మేము చేసామన్నమాట. మేబీ కొంతమంది నిత్యం భాగవత సేవయాలో వాళ్ళు కూడా ఈ రోజు మన క్లాస్లో ఉండి ఉండవచ్చు. ఆ, సో ఆ రూపకాన్ని నేను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తాను. ఆ, ఒకవైపు రాముల వారి వైపు సంభాషణ, రాముల వారి ఇంటి నుంచి ఆడపడుచులు కానీ వశిష్ఠుల వారు కానీ ఏం మాట్లాడారనే సంభాషణ ఒకవైపు, ఇంకొక వైపు సీతామ్మవారి వైపు నుంచి సీతామ్మవారి ఇంటి ఆడపడుచులు కానీ వాళ్ళ వైపు ఉన్నటువంటి శతానందుల వారు కానీ ఏ విధంగా సంభాషించారు అనేటువంటిది మరొక వైపు, రెండు పక్కల కూడా ఉంటుంది. ఆ సంభాషణగా జరుగుతుంది అనమాట ఈ యొక్క రూపకం. ఎదురు సన్నాహాల రూపకంగా చెప్పుకుంటాం దీన్ని. సో మీరు ఎవరైతే ఆల్మోస్ట్ ఎవరికి చదవటానికి ఇబ్బంది లేదని అనుకుంటాను, అందరూ చదివేటువంటి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. సో వన్ బై వన్ నేను పేర్లు పిలుస్తాను. పిలిచినప్పుడు ఆ యొక్క మీకు ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద అది చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు చదవటం ఇబ్బంది కనుక ఉంటే చదవలేమని చెప్పండి. దెన్ నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాను నేను. ఓకే. హరే కృష్ణ. సో ఇది వాస్తవంగా ఏంటంటే రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చేసినటువంటి రూపకం ఇది. సో అందులో భాగంగా ప్రత్యేకంగా ఏంటంటే సీతారామ కళ్యాణంలో వాల్మీకి రామాయణంలో లేనటువంటి ఒక ఘట్టాన్ని సీతారామ కళ్యాణంలో కంబరామాయణంలో, తమిళ రామాయణంలో ఉన్నదని నేను తమిళ ప్రవచనకర్త, ప్రముఖమైనటువంటి వైష్ణవ ప్రవచనకర్త తమిళంలో దుష్యంత్ శ్రీధర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చెప్తుంటారు అనమాట. ఆయన చెప్పినప్పుడు విన్నాను నేను. ఎందుకంటే మామూలుగా మనం పెళ్లిళ్లలో చూసినప్పుడు ఏంటంటే జాతకాలు చూస్తాం కదా, ఆడపిల్లకి మగ పిల్లవాడికి. పోయిన వారం కూడా ఒక మాతాజీ డిస్కషన్ రైజ్ చేశారు, జాతకాలు కుదరలేదన్న విషయము. సో దాని తర్వాత మాతాజీకి నేరుగా నాకు ఫోన్ చేసి మాట్లాడి, మాతాజీ మనం డిస్కస్ చేద్దాం అని చెప్పాను. బహుశా మాతాజీ కుదిరినట్లేదో, లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మాతాజీకి, ఇప్పటికైనా మాతాజీ నో ప్రాబ్లం, ఇప్పటికైనా ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఏదైనప్పటికీ కూడా కంబరామాయణంలో ఈ రహస్యాన్ని చెప్తారనమాట. ఏంటంటే రాముల వారికి సీతమ్మ వారికి మరి జాతకాలు చూడలేదా, జాతకాలు చూడకుండా పెళ్లి చేశారంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉందట. ఎప్పుడైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు, వారిద్దరు కనుక అంటే వధూవరులు ఇద్దరు కూడా ఒకరినిద్దరు చూసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు గనక సంభాషించుకోగలిగితే, అది ఎప్పుడైతే అది మహర్షులైనటువంటి వశిష్ఠులు లాంటి వారు, లేదా విశ్వామిత్రులు లాంటి వారు, శతానందులు లాంటి వారు, పరమ వైష్ణవుడైనటువంటి జనక మహారాజు లాంటి వాళ్ళు గుర్తించగలిగితే, అప్పుడు వారిద్దరికి జాతక పొంతను చూడకుండానే వివాహం చేస్తారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఒక ఎగ్జంప్షన్ ఉందట. అది అన్ని సందర్భాల్లో కాదు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దాన్ని అన్వయించడం జరుగుతుందని మనకి పెద్దలు చెప్తారనమాట. సో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అది చెప్పడం జరిగింది. సో ఆ కాలంలో ఏంటంటే పిల్లలు ఏం చేసేవాళ్ళంటే తల్లిదండ్రుల మాట విని వివాహానికి సిద్ధమయ్యారనమాట. శివధనుర్భగ్గం చేసిన తరువాత కూడా రాముల వారు వెంటనే వివాహానికి రెడీ అయి సిద్ధపడాలి. ఆయన మా నాన్నగారు చెప్తే గానీ నేను పెళ్లి చేసుకుని చెప్పాడు అనమాట. సో అప్పుడు జనకుల వారు తన తమ్ముడిని, మిగిలినటువంటి మహర్షులని, ఉత్తములైనటువంటి వైష్ణవులందరినీ కూడా దశరథ మహారాజు దగ్గరికి పంపిస్తారనమాట. పంపిస్తే ఆయన ఎంతో ఆనందపడిపోతాడు వార్త విని. ఆయన మంది మార్బలంతో సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేస్తారనమాట మిథిలా నగరానికి. సో ఆ కాంటెక్స్ట్ ను ఉద్దేశించుకుని ఇది ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణగా రామాయణాన్ని ఆధారం చేసుకొని రచించడం జరిగింది. ఇది అంతమంది మాతాజీలు ఆల్రెడీ చేసి ఉన్నటువంటి వాళ్ళే, కొంతమంది గుర్తు రావచ్చు ఆ రోజు అసలు ఖైమాలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి అనమాట. సో అందుకని ఈ ఎదురు సన్నాహాల కార్యక్రమం ఏదైతే ఉందో, రేపటి రోజు కళ్యాణం కాబట్టి ముందు రోజు ఎదురు సన్నాహాల కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, ఇరు వర్గాల వారు, అటువైపు సీతామ్మవారి వైపు వారు, రాముల వైపు వారు, ఇరు వర్గాల వారు కూడా వధూవరుల గురించి కొన్ని వివరాలు తెలిపితే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది అనేటువంటిది ప్రయుక్తగా నా ఒక విన్నపము. సో నేను వన్ బై వన్ పేర్లు పిలుస్తాను. ఆ పిలిచినప్పుడు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. నాగమణి మాతాజీ స్టార్ట్ చేయండి మాతాజీ మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
రాముని వైపు ఇక్కడ ఏదైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అక్కడి నుంచి మీరు 1 by 1 రెడీ ఓకే చేయండి. చదువుతున్నాం. ఓకే. పేరు రాముని ఆడపడుచులు పేరు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ లోకంలో మా రాముడి గురించి తెలియని వారున్నారా? ఇదే మా భాగ్యంగా తప్పకుండా చెప్తాం. మర్యాద పురుషోత్తముడైన మా రాఘవుడి గురించి చెప్పడం మా అదృష్టమే. అయినా అన్నిటా ఆడవారే ముందుంటారుగా. ముందు అమ్మాయి గురించి చెప్పమనండి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఇటువైపు సీతమ్మవారి వైపు నేను నెక్స్ట్ సీతాదేవి పేరు గురించి చెప్పాలా ప్రభుజీ? వేరే వాళ్ళు మాతాజీ, వేరే వాళ్ళకి ఇస్తాను ఛాన్స్. ఓకే, వేరే ఓకే వాళ్ళు ప్రభుజీ. చదువుతాం. వన్ హరే వన్ బై కృష్ణ. వన్ వన్ బై వన్. హరే కృష్ణ. సో సీతమ్మవారి వైపు నుంచి భారతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకుని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఒక్క నిమిషం హరే కృష్ణ. వెయిట్, ఒక్క నిమిషం ప్రభు. పర్లేదు మాతాజీ. ఓకే. అబ్బో మా అమ్మాయి సీతాదేవి ఆడపడుచుల పేర్లు. అబ్బో మా అమ్మాయి ఏమైనా తక్కువ అయినా ఇదేమి చోద్యం, మమ్మల్ని ముందు చెప్పమంటూనే మీరే మొదలు పెట్టారుగా. నవ్వుతూనే మా జానకి మా జనక మహారాజు గారి గారాల పట్టి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. హరే కృష్ణ ప్రభు. దండ. హరే కృష్ణ. దామోదర్ ప్రేమి మాతాజీ నెక్స్ట్ అవుతారా? రెండో సబ్జెక్ట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మా రాముడు నీలమేఘ శ్యాముడు, ఆజాన బాహుడు, సర్వాంగ సుందరాంగుడు, సకల గుణాభిరాముడు. అన్ని గుణ విశేషాలు చెప్పడము మా తరం కాకపోయినా మాకు తెలిసినంత వరకు తప్పక చెప్తాము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ. గీతా మాతాజీ చదువుతారు? గీత నెక్స్ట్ ఇక్కడ నుంచి. హరే కృష్ణ. గీత. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం. అన్మ్యూట్ చేయలేదు, మర్చిపోయి చూడలేదు. పేరు మరి ఆ విషయము ఇంత మెల్లగా చెప్తారే? మా సీతమ్మ కూడా అద్భుతమైన సౌందర్య రాశి. ముందుగా మీ వరటి వివరాలు చెప్పి తర్వాత అతని గుణగణాలు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అది చెప్తాం. హరే కృష్ణ ప్రభు. చదివాను ప్రభు. చెప్తాం ఎందుకు చెప్పం? మృదువుగా మీలా అభిమానంగా అడిగిన వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం? హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీ సేవిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. సరే, ఎలానో చెప్తున్నారుగా, చెప్పండి. ఈ రోజు మా మిథిలా నగరంలో మీరంతా మాకు అతిథులు కూడాను. మీ నాముని గురించి మాకు వినాలని ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ మురళీ మోహన్ రావు ప్రభు. మురళీ మోహన్ రావు ప్రభు చదవగలరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మా వరుడు పుట్టినప్పుడు మా వశిష్ఠుల వారు లోకోత్తరమైన పేరు పెట్టారు. రామ అని, అంటే లోకులందరినీ రమింపజేసే నామం. ఆ పేరులోని ఆ పేరులోని రా మా అనే అద్భుతమైన బీజాక్షరము సంపుటి ఉన్నది. ఆ ఒక్క పేరు వింటూ ఉన్నా మరి ఇక ఏమీ అవసరం లేదు. మధురాతి మధురం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కనకవల్లి మాత చదువుతారా? మీకు ఆశ్చర్యం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. మీకు ఆశ్చర్యమైన విషయం తెలుసా? మా అమ్మాయిని అనాదిగా పిలిచే అసలు పేరు రమ. ఆ 2 అక్షరాలే రా మా. చాలా ఆసక్తిగా ఉంది. అలాగే పిలుస్తారా? ఇంకా ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఇంతకీ మీరంతా ఆయనను ఏమని పిలుస్తారు? ఆయన గుణగణాలేంటి? దయచేసి అవి కూడా చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణవేణి దేవిదాస్ మాతాజీ నెక్స్ట్ చెప్పండి. కృష్ణవేణి దేవిదాసి మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఇంకో కృష్ణవేణి మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ. చదవండి. ప్రణామాలు. దండవత్ మాత చదవండి మాతాజీ.
హరే కృష్ణ. అలా అయితే ఇదేనా ప్రభుజీ? అదే అలా అయితే ఓకే. హరే కృష్ణ. అలా అయితే వినండి, చెప్పడం మాకు సంతోషమే. ముందు మా రాముడిని ఎవరెవరు ఏమేమని పిలుస్తారో అప్పుడు ఆయన ముఖ్యమైన గుణగణాలు కూడా చెప్తాం. దశరథాత్మజుడైన మా రాముడిని మా ప్రభువు దశరథుల వారైతే రామ 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 అంటూ అనునిత్యం కలవరిస్తారు. మా తల్లులు కౌసల్య సుమిత్రలు. రామభద్ర అనగా భద్రస్య అసౌ రామభద్ర. రాముని పరిపాలనలో ఏ విధమైన అశుభాలు లేకుండా ఉండాలని ఆశీర్వదిస్తూ ఆయన పిలుస్తారు. హరే కృష్ణ. నెక్స్ట్ కృష్ణవేణి మాతాజీ. ఇది కూడా చదవాలా ప్రభుజీ? వేరే కృష్ణవేణి మాతాజీ ఉన్నారు కదా, ముగ్గురు ఉన్నారు మొత్తం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు సాధు మాతాజీ. ఓ చాలా బాగున్నాయి మీ అబ్బాయి పేర్లు. మీ అబ్బాయి మా అమ్మాయికి ఉన్నాయి చాలా పేర్లు. రమ, జానకి, వైదేహి, సీత, మైథిలి, అయోజ. వినిపిస్తలే ప్రభుజీ. మాతాజీ 1 minute మాతాజీ. వేరే కృష్ణవేణి మాత చదువుతున్నారు, అందుకే మీరు కొంచెం ఓకే. కృష్ణవేణి మాతాజీ మరొకసారి ఒకసారి చాలా చాలా బాగున్నాయి మీ అబ్బాయి పేర్లు చాలా బాగున్నాయి. మా అమ్మాయికి ఉన్నాయి చాలా పేర్లు. రమ, జానకి, వైదేహి, సీత, మైథిలి, అయోనిజ. ఏకంగా అష్టోత్తర శతనామావళి పైగా ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణవేణి ఆకుల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అవునవును, మా ప్రభువుకి కూడా అనంత నామాలు ఉన్నాయి. చంద్ర ఇవ రామ, చల్లని వాడు మా రామచంద్రుడని. రామచంద్ర అని మా కైకేయి ఎప్పుడు పిలుస్తుందిగా. వేదసే విష్ణాచ వేదాహ విదితీతి వేదాహ. సాక్షాత్ వేద స్వరూపమైన విష్ణువే అని మన కుల గురువులైన వశిష్ఠ, విశ్వామిత్రాది గురువులు, మునులు, ఋషులు పిలుస్తారుగా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ నిత్యరూపిణి మాతాజీ. నిత్యరూపిణి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణాం. హరే కృష్ణ. మా ప్రభు జనక చక్రవర్తి కూతురు కనుక జానకి అని, దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని, భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెను సీత అని, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం నుంచి గాక భూమి నుంచి జనించింది కనుక అయోనిజ అని. అబ్బో ఎన్నని చెప్పను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పద్మాక్షి కేశవమాత. హరే కృష్ణ. రఘుకులాన్వయ రత్నదీపమైనటువంటి మా రాజేంద్రుడిని కీర్తిస్తూ సుమంత్రాది మంత్రులు, మా మొత్తం అయోధ్య వాసులంతా రఘునాథ అని పిలుచుకుంటారు. హరే కృష్ణ. రాధామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణాం ప్రభుజీ. సీతామాత. అయినా పేర్లకేమి కాని మనలో మన మాట. మీ అబ్బాయికి ఎన్ని పేర్లున్నా సహస్రనామాలున్నా అనంత నామాలున్నా మా అమ్మాయి మీ రఘువుడిని ప్రియంగా ఒక్కసారి నాత అన్నదంటే అప్పటి నుంచి అందరూ సీతాపతి, సీతారాముడు, జానకి రాముడు, శ్రీరాముడు అనే పిలవాలి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రాజమల్లి ప్రభు. హరే కృష్ణ. ఇది చదవాలి ప్రభుజీ. ఇక్కడ ఓహో అలా అయితే. ఓహో అలా అయితే మీ పేరు మీ మిథిలా నగర వాసులు సీతయ పతే నమః. మా సీతమ్మ మొగుడు సీతాపతి అనే పిలుచుకోండి. ఎవరొద్దన్నారు?
అయినా అది మిథిలలో ఉన్నప్పుడేగా మేము మాత్రం ఎంచక్క శ్రీరామ అనే పిలుచుకుంటాం. హరే కృష్ణ. థ్యాంక్స్ బాబు. హరే రవిశేషి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. రవిశేషి మాతాజీ మేమున్నది దగ్గర నుంచి. ఓకే. స్వర్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మేమన్నది అదేగా, లోకంలో స్త్రీ ఉన్నది ఎక్కడ? స్త్రీ అంటే లక్ష్మి, సంపద, ఐశ్వర్యము, వృద్ధి, శోభ, అలంకరణ, కీర్తి, బుద్ధి, సరస్వతి. ఆ స్త్రీ అంటేనే మా అమ్మ సీతమ్మ. అక్కడ ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి. రామ అనటం కన్నా శ్రీరామ అంటే ఎంత శోభయమానంగా శుభకరంగా ఉందో. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీరాముని ఎవరెవరు ఎలా పిలుచుకునేవారో చెప్పే అత్యద్భుత శ్లోకం ఇది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మీ ఇరువురి సంవాదం మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. కొనసాగించండి. హరే కృష్ణ. సో దివ్యగోళకి శ్రీమాస్తాజీ. రాజకుమారుడు అంటే ఎక్కడో అంతపురాల్లో ఉండడం కాదు, మా అందరి హృదయ అంతపురాల్లో నిత్యంగా ఉన్నాడు మా రాజా రాముడు. మా రాముని చూడని వాడు, రాముని చేత చూడబడని వాడు మొత్తం మా అయోధ్య నగరంలోనే లేరు తెలుసా? ఇప్పుడు తెలిసిందా మా రాముని గొప్పతనం. హరే కృష్ణ. హరిచరణ్ ప్రభు చదవగలరా ఇది? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అవును, ఇప్పుడే అర్థమైంది. మా అమ్మాయి గొప్పతనంతో ఏమాత్రము అభేదం కాదని. ఈడు జోడు, పేరు, ఊరు అన్నీ సరితూగేలాగా ఉన్నాయి. మీ అబ్బాయి గొప్పతనం ఇంకా చెప్తే తెలుసుకొని మేమంతా కూడా తరిస్తాం కదా. హరే కృష్ణ. తురియ రుక్మిణి మాతాజీ. తురియ రుక్మిణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. పేరు మా రామభద్రుడు బుద్ధిమాన్, మంచి బుద్ధి కలవాడు. అది ఎలాంటి బుద్ధో మీకు తెలుసా? ధర్మబద్ధమైన బుద్ధి కలవాడు. అయితే ధర్మం అంటే ఏమిటో మీకు తెలిసిందేగా. సులువైన మాటల్లో ధర్మం అంటే చేయవలసినవి చెయ్యడం, చేయరానివి చేయకుండా. మా స్వామి అందుకు రామో విగ్రహవాన్ ధర్మః. అసలు మా రాముడే ధర్మము, ధర్మమే మా రాముడు. హరే కృష్ణ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండం ప్రణామాలు ప్రభుజీ. మా సీతమ్మ కూడా ధర్మచరణాల్లో పట్టుదల గలది. మీ రామునికి సరి అయిన జోడియే. ఇంకే ధర్మపతి అనే నామానికి సరి అయిన ఉదాహరణ అయి తీరుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ వినీత కృష్ణమోహిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. మా రాముడు స్మితవక్తుడు, మధుర భాషి, ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడతాడు. ధర్మబద్ధమైన కార్యసాధనలో శ్రీరాముడు అతి సమర్థుడు. అంతేకాదు మితభాషి, పూర్వభాషి కూడా. ఆయనే అందరినీ ముందుగా పలకరించి మాట్లాడుతారు. అందుకే కదా అందరికీ ఆదర్శప్రాయుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ మనం స్టార్ట్ అగైన్. సరోజన మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. మా అమ్మాయి మందస్మిత, ముగ్ధ, సుభాషిణి. నవ్వుతూ మాట్లాడమేమిటి? అసలు ఎప్పుడైనా పరపురుషులతో మాట్లాడితే కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ భారతి మాతాజీ మన చదువుతారా? సత్యప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్తం. మా రాఘవుడు వీరవాన్, అవిక్రమ పరాక్రమవంతుడు. అధర్మాన్ని ఎదుర్కొనటానికి కావలసిన గుణమే అప్రమేయ పరాక్రమము. మనకందరికీ కావాల్సింది ఇదే. మా రాముడు ధీరుడు, సూర్యుడు, అరివీర భయంకరుడు, ధనుర్ధర. ఆయన చేతిలో ఎప్పుడు కోదండం ఉంటుంది. అందుకే ఆయన కోదండ పాణి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వన్ అనేటువంటి పేరు ఎవరిదండి? హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఎవరైనా సరే వన్ అన్మ్యూట్ చేసుకుంటారా?
హరే కృష్ణ 1 అనేటువంటి పేరు. ఓకే. సో ఇందిరా మాత చూస్తారు. కెన్ ఐ టేక్ థాంక్స్ ప్రభు? తీసుకోండి మాత ప్లీజ్. మీ పేరు చూద్దాం. హరే కృష్ణ ప్రణామాలు. బాగుందే చోద్యం. పెళ్లి పందిర్లో కోదండం అంటున్నారు. ఇంకా నయ్యం పెళ్లిలో కూడా ధనస్సు ఎక్కువ పెడతానని అనలేదు. మా అమ్మాయి ఏమైనా తక్కువ? 5,000 మంది బలిష్ఠులైన బాహుబలులైన సైనికుల చేత తీసుకురాబడిన మహాపరాక్రమమైన ధనస్సు ఉన్న 8 చక్రాల పెట్టెను మా సీతమ్మ చిన్నతనంలోనే ఎడమ చేతితో సులువుగా పక్కకు జరిపి పంతిని తీసుకొని ఆటలాడుకున్న తల్లి ఆమె. మీకు తెలుసా, అసలు ఈ స్వయంవరం ఏర్పాటు చేసిందే అందుకు. మా అమ్మాయి కూడా మీ అబ్బాయికి ఏమాత్రం తీసిపోదు. ధనుర్విద్య విశారద. ఇంకా ఇంకా హరే కృష్ణ. గీతామాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మా రాముడు అరవింద దళాయతాక్షుడు, రాజీవలోచనుడు, అందమైన కన్ను, ముక్కు, మోహం, తీరు, పెన్ను ఉన్నవాడు. హరే హరే కృష్ణ. జయశ్రీ కంచర్ల మాతాజీ చదువుతారా? జయశ్రీ కంచర్ల. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవనా? సారీ, చదవండి మాత, చదవండి మాతాజీ. మా అమ్మాయి పద్మాక్షి, అర్థం తెలుసుగా, పద్మముల వంటి కన్నులు ఉన్నది. మీ రాముడి గుణగణాలు ఇంకా వినాలని ఉంది, చెప్పండి. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ చదవండి. మీరు నెక్స్ట్ చదవండి. తప్పకుండా. అయితే ఇప్పుడు పుణ్య చరిత్ర కీర్తుడైన మా రఘు పుంగవునిలో ఉన్న కొన్ని విశిష్టమైన గుణాలలో ముచ్చటగా ఒక 16 గుణాలు మాత్రం చెప్తాం. చాలా శ్రద్ధగా వినాలి సుమా. మా రాముడు. హరే కృష్ణ. ధర్మాత్ముడు, కృతజ్ఞత అదేనా ప్రభు? మా రాముడితో మొదలుపెట్టి గుణవంతుడు, వీర్యవంతుడు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతా భావం కలిగిన వాడు, సత్యం పలికేవాడు. ప్రభు కొంచెం ఇది ఎగిరిపోతాను. సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, చారిత్రము కలిగిన వాడు, అన్ని ప్రాణులను మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు. హరే కృష్ణ. జయశ్రీ సేవిని మాతాజీ మీరు ఇక్కడి నుంచి చదవండి. కొంచెం పెద్దది కూడా. హరే కృష్ణ. మా అమ్మాయి కూడా సకల సద్గుణ రాశి, సుగుణాల మూట, పరమ శాంతమూర్తి, మూర్తి భవించిన ఓర్పు, శాంతం, సౌందర్యం, వినయం, మాత, పితృ, గురు, అతిథి భక్తి గల ఆదర్శమూర్తి, త్వరలో మహాపరివ్రతగా సకల లోకానికి ఆదర్శప్రాయం కాగలదు. పుట్టినింట మెట్టినింట కూడా గర్వకారణం కాగలదు మహాతల్లి మా సీతమ్మ. ఆమె అసలు శిశులైన స్వరూప స్వభావాలు చెప్పాలంటే మా చిన్నారి తల్లి సాక్షాత్ మహామాయా స్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి సీతమ్మ. మూల ప్రకృతి రూపత్వాత్ స సీత ప్రకృతి స్మృత, ప్రణవ ప్రకృతి రూపత్వాత్ స సీత ప్రకృతి ఉచ్యతే. సీత ఇది త్రివర్ణాత్మ సాక్షాత్ మహామాయా భవేత్. సీతాదేవి అయోనిజ, అసమాన్యురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ మూల ప్రకృతి స్వరూపం. మీ రామయ్య పురుష స్వరూపం అయితే మా సీతమ్మ తల్లి మహాలక్ష్మి స్వరూపం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆగండి. మీ సంవాదం చాలా బాగుంది, కానీ ఈ సంవాదానికి అంతెక్కడ? సీతారాములు అంటే ఎవరనుకున్నారు? ప్రకృతి పురుషులకు ప్రతిరూపాలే సీతారాములు. అందుకే జానకి వల్లభో రఘుపుంగవ రామవల్లభాయై జానకి అన్నారు. ఇద్దరు ఒక్కరే. ఏదో ఇదంతా మన సరదా కోసమే, కానీ ఇందులో ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ అంటే ఏమని చెప్పగలం? సో తర్వాత హరే కృష్ణ. కొంచెం పెద్దది నెక్స్ట్ది కూడా వశిష్ఠుల వారి రోల్ కింద లక్ష్మీ మాతజీ, లక్ష్మీ కోసూరి మాత చదవగలరా? హరే కృష్ణ.
హరే కృష్ణ హరే నేను కృష్ణ చదవను. ప్రభు, నేను బయట ఉన్నాను ప్రభు, కానీ ఓకే, చదవటానికి వదిలేండి బయట మాతాజీ, వస్తాను. నో హరే ఇష్యూస్, కృష్ణ ప్రభు. నో ఇష్యూ. నేను నాగచంద్రిక మాతాజీ చదవండి మాతాజీ మీరు. నాగచంద్రిక మాతాజీ. హరే కృష్ణ వెళ్ళిపోయినా. నాగచంద్రిక మాతాజీ లేరా? హరే కృష్ణ హరే చదవనా కృష్ణ ప్రభు? ప్రభు, నేను చదవన వశిష్ఠుల వాళ్ళది హరే కదా. కృష్ణ ప్రభు. నాగచంద్రిక మాతాజీ వచ్చారు, చదవండి మాతాజీ. హరే కృష్ణ. వశిష్ఠుడు గారిని చదవాలి ప్రభు. మాతాజీ, అవును మాతాజీ. వశిష్ఠుడు తప్పకుండా గారి పూర్వీకుల గురించి చెప్తాను. మొదట బ్రహ్మగారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు. మరీచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనర్యుడు, అనర్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేజనజిత్ అని ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు. భరతుడికి అసితుడు, ఈ అసితుడికి సగరుడు. ఆ సగర చక్రవర్తి ఇద్దరు భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులు కలిపి కపిల మహర్షి భస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, ఇతనే గంగను భూమి మీదకి తెచ్చిన మహానుభావుడు. భగీరథుడి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుక్రుడు, ప్రశుక్రుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుని వంశం. ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు. ఇది మా రఘువంశ చరిత్ర. హరే కృష్ణ. ఇప్పుడు దాకా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంకా? లక్ష్మీ కోసూరి మాతాజీ రెడీ అన్నారు ప్రభు, ఒకసారి అడగండి. లక్ష్మీ కోసూరి మాత చదవగలరా? బయట ఉంది అన్నారు ఇందాక. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ చదవగలరు? చదివితే చదవండి మాత, చదవగలగట్టు. శతానందుడు దగ్గర నుంచి ఇక్కడి నుంచి మాత. శతానందుడు, ఆర్య మా వైపు పరంపర కూడా చెప్పుతున్నాను వినండి. మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి. నిమికి మిథి, ఈయన నిర్మించినదే ఈ మిథిలా నగరం. మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రుదుడు, బృహద్రుదుడికి సూర్యుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు. మహావీరునికి సుద్రుతికి దృష్టకేతువు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మొబైల్ నుంచి చదువుతున్నాను కానీ కొంచెం. ఓకే మాతాజీ, ఇంకెవరైనా తీసుకుంటారా? చదవండి మాతాజీ. భరతుడికి అసీతుడు, అసీతుడికి నగరుడు, సగర చక్రవర్తి. అది కాదు మాతాజీ, ఇటువైపు మాతాజీ. దుష్టకేతువుకి హర్వస్, దుష్టకేతువుకి ఆర్షాశ్వుడు, ఆర్షాశ్వునికి మరుడు, మరునికి ప్రతిదంగుడు, ప్రతిదంగుడికి కీర్తిరథుడు, కీర్తిరథునికి దేవమీడ, దేవమిడికి విబుధుడు, విబుధునికి మహీంద్రకుడు, మహీంద్రకునికి కీర్తిరాతుడు, కీర్తిరాతునికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి అశ్వరోముడు, అశ్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించినది. తర్వాత ఊర్మిళ పుట్టినది. ఇది మా జనకుల వంశ చరిత్ర. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అద్భుతం, పరమద్భుతమైన వంశములు, వంశ చరిత్రలు. శ్రీ సీతా జానకీ దేవి వైదేహ రాఘవ ప్రియ, శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వత. అందుకే అన్నారు
ఈ భూమి ఉన్నన్నాళ్ళు సీతారాముల కళ్యాణం జరుగుతూనే ఉండాలి. వారి కీర్తనలు, నామపారాయణాలు, ఉత్సవాలు ఇత్యాది ధర్మ కార్యాలతో లోకంలో భక్తులు తరింపబడాలి అని. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అడగంగానే వెంటనే ఒప్పుకొని ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది నేను తర్వాత మీకు గ్రూప్లో కూడా పెడతాను. నేను గ్రూప్లో పెట్టినప్పుడు మీరు కూడా మీ ఇళ్లలో లేదా మీ వీధులలో లేదా మీ కమ్యూనిటీలో, మా కమ్యూనిటీలో కూడా లాస్ట్ టైం మేము సీతారామ కళ్యాణం చేసినప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేశాను. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్గా మా కమ్యూనిటీలో ప్రతి సంవత్సరం కూడా చేస్తారు సీతారామ కళ్యాణం. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత. ఇవాళ కూడా సాయంకాలం కూడా ఎదుర్కోలు జరపబోతున్నాము. సేమ్ దీంతోనే స్వామివారికి అభిషేకం ఇవాళ సాయంకాలము, తర్వాత ఎదురు సన్నాహాలు, ఎదుర్కోల కార్యక్రమం అంతా కూడా ఇవాళ సాయంకాలం కూడా చేస్తాం మేము. రేపు సీతారామ కళ్యాణం జరుగుతుంది అనమాట. సో ఇది నేను తర్వాత గ్రూప్లో పెడతాను. మీరు కావాలంటే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ ఇళ్లలో కానీ వాకిళ్లలో కానీ ఎక్కడైనా సరే కళ్యాణాలు చేస్తూ ఉంటే, సామూహిక కళ్యాణాలు చేసే చోట కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిసారి దీన్ని రసల్ ఖేమాలో ఇందాక చెప్పినట్టు రసల్ ఖేమాల కార్యక్రమం కోసం రూపొందించడం జరిగింది. తర్వాత దీన్ని జగన్ ప్రభు యుఎస్ కూడా తీసుకెళ్లారు. యుఎస్ లో కూడా జగన్ ప్రభు తీసుకెళ్లి అక్కడ సీతారామ కళ్యాణం చేసి అక్కడ వాళ్ళ చేత యుఎస్ లో తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా చెప్పారనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను కూడా ఇవాళ కొంచెం త్వరగా మీ దగ్గర నుంచి సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. నాకు కూడా అదే గుర్తొచ్చింది ప్రభుజీ. పోయినసారి సీతారామ కళ్యాణమే గుర్తొచ్చింది ప్రభుజీ అక్కడ పాల్గొన్నందుకు. అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నేను కూడా కొంచెం త్వరగా ఇవాళ సెలవు తీసుకుంటున్నాను. అభిషేకం బాధ్యత తీసుకున్నాను. నేను అభిషేక సేవకి బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఇంకేమైనా ప్రశ్నలు కానీ లేదా మీరు ఏదైనా యాడ్ చెప్పదలుచుకుంటే చెప్పండి. అండ్ వీ కెన్ కన్క్లూడ్ ఎర్లీ ఇవాళ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వన్ బై వన్ మాతాజీ. హరే కృష్ణ. మేమే అడుగుదాం ప్రభుజీ, మీరే చెప్పారు మేము గ్రూప్ లో పెడతామని, అది జరిగింది. అదే హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. మేము గుళ్ళో పాడుకోవడం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. మాకు ఈ రోజు పొన్నమాన సేవ అని ఉంటది ప్రభుజీ. మాకు మా పుట్టింటి వాళ్ళు సేవ చేస్తారు. చిన్నప్పుడు అక్కడ అది జరుగుతుంది ధర్మకు, అది ఏమంటారు దాన్ని, అలా జరుగుతుంది. హిందువులు రండి అనేవాళ్ళు చిన్నపిల్లలప్పుడు. మేము నిద్ర వచ్చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అది వాళ్ళది చదువుతుంటే నాకు అలా అక్కడ చూస్తున్నట్టు అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్లీజ్ క్వశ్చన్స్. ప్రభుజీ అయితే ఇది చదవడంతో అంటే వాళ్ళ వంశపరంగా వాళ్ళు ఏ రకంగా వచ్చారన్నది కూడా తెలుస్తుంది. పోతే వాళ్ళ గుణగణాలు కూడా నాలాంటి బదిజుడు ఇదివరకు ఈ విషయాలు వినలేదు ప్రభుజీ. ఇది ఫస్ట్ టైం నేను వినడం. అంటే వారి ఒక గుణగణాలు చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామాయణాన్ని ఆధారం చేసుకుని ఇలా అయితే అందరూ చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ఇట్లా రూపొందించడం జరిగింది. రామాయణం ఆధారంగానే చేస్తాం. ఏది రామాయణాన్ని దాటి చేయలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది చాగంటి వారు మల్లాది వారు వాళ్ళు చెప్పినప్పుడు వరుసగా చెప్పేస్తూ ఉంటారు పేర్లు. నేను చాలా చోట్ల విన్నా గానీ ఇది అంటే ఇలా పుస్తకంలో చూసి చదవడం అనేది ఫస్ట్ టైం ప్రభుజీ. ఇలా అంటే మేము కూడా పార్టిసిపేట్ చేసి చదవడం అనేది వాళ్ళు చాగంటి గారు దాంట్లో చాలా సార్లు విన్నాను. వరుసగా కంటిన్యూస్ గా ఊపిరి తీసుకోకుండా చెప్పేస్తూ ఉంటారు అని. ఇలా చూసి చదివినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణాం. చాలా బాగా రూపొందించారు ప్రభుజీ. అవి వినడానికి కానీ మనం చెప్పుకోవడానికి కానీ వేరే ఇప్పుడు కళ్యాణంలో మీరు అన్నట్టుగా వినిపించడానికి వేరే వాళ్ళు దాంట్లో పాల్గొనడానికి చక్కటి అవకాశం కల్పించారు ప్రభుజీ. చాలా నచ్చింది నాకు కూడా ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. రేపు కళ్యాణం జరిగేటప్పుడు రామయ్యను గురించి, సీతమ్మను గురించి ఇవన్నీ గుర్తు చేసుకుంటా బాగా జ్ఞాపకం ఉండేటట్టు చెప్పారు ప్రభుజీ ముందు రోజే. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఇవన్నీ గుణగణాలు కానీ అన్ని మనం ఊహించుకుంటా నిన్న చదివిన అన్ని బాగా గుర్తు చేసుకోవడానికి బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ.
సీతాదేవి అయోజని అనే పేరు కొత్తగా ఉంది ప్రభుజీ. అన్ని అయోనిజ నేమ్స్ ఉన్నాయి. మాతాజీ. అయోనిజ అయోనిజ అనేది కొత్తగా ఉంది స్వామి. అది కొంచెం కొత్త వినలేదు స్వామి ఎక్కువ. ఓకే ఓకే. అయోనిజ అంటే యాక్చువల్ గా ఏ తల్లి గర్భం నుంచి పుట్టలేదు కాబట్టి అయోనిజ అంటారు అవును. ఓకే ఓకే. అసామాన్యురాలు అన్నారు కదా ప్రభుజీ. ఏ తల్లి గర్భం నుంచి కూడా పుట్టలేదు, నేరుగా భూమి నుంచే వచ్చింది కాబట్టి యోని నుంచి జన్మించలేదు కాబట్టి అయోనిజ అంటారు మాతాజీ. అట్లా అయోనిజలు మనకి చాలా మంది ఉన్నారు మన ఇతిహాస పురాణాలలో. ద్రౌపది కూడా అయోనిజ, ఆమె యజ్ఞగుండం నుంచి ఆమె జన్మిస్తుంది ద్రౌపది కూడా. సో అలాగే గోదామ వారు ఇంకొక అయోనిజ. సో అట్లా చాలా మంది ఉన్నారు అయోనిజలు మనకి. రాధారాణి కూడా అలాగే రాధారాణి, అలవేలు మంగ, పద్మావతి అమ్మవారు కూడా అట్లాగే వచ్చింది. హరే కృష్ణ. ఓకే, ఇంకేం లేకపోతే ప్రభు యూ కెన్ గో ఫర్ క్లోజింగ్ ప్రేయర్స్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మొన్న ఒకళ్ళ దగ్గర విన్నాను ప్రభుజీ, హనుమంతుడికి వివాహం అయింది అని నిజమా ప్రభుజీ? అది అది దుబాయ్ నుండి ఒకళ్ళు చెప్పారు మన ప్రభుజీ, మాకు తెలిసిన వాళ్ళు. అక్కడ పూజలు కూడా చేస్తారు లేడీస్ కూడా. ఆంజనేయుడికి వివాహం అయింది అని చెప్పారు ప్రభుజీ. రామాయణంలో ఎక్కడ లేదు మాతాజీ. రామాయణం నేను కూడా చదివాను, ఎక్కడా లేదని నేను చెప్పాను. రామాయణంలో అయితే ఎక్కడా లేదు, రామాయణంలో ఎక్కడ లేదు. హరే కృష్ణ ప్రభుజీ. అది సులోచన భార్య పేరు అని చెప్తారు. ఇక్కడ తాడిబందులో గుడి కూడా ఉంది, అది సులోచన ఆంజనేయ స్వామి అని. సువర్చల మాతాజీ, సువర్చల అంటారు. దుబాయ్ దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉన్నది మాతాజీ యాక్చువల్ గా. బట్ అది దాని ఏంటంటే మిస్ఇంటర్ప్రిటేషన్, దాన్ని తప్పుగా పడార్థం తీశారు దాన్ని. యాక్చువల్ గా ఆయన బ్రహ్మచారి యావచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామ్ ప్రభు. లక్ష్మీ ప్రభుజీ. లక్ష్మీ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కంగ్రాచులేషన్స్ మాతాజీ, మీకు దీక్ష ఇచ్చి గురు మహారాజ్ దీక్ష ఇచ్చారట. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. జై శ్రీ సేవిని మాతాజీ అంటే మీరా? ఓకే, నేను ఎవరో కొత్త అందుకే నేను మీ క్లాస్ వస్తారు కదా అని ఉద్దేశంతో మీకు మెసేజ్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రసన్నలక్ష్మి మాతాజీ. హరిచరణ్ ప్రభు, యూ కెన్ కన్క్లూడ్ హియర్. హరే కృష్ణ ప్రభు. ప్రణామ్ ప్రభు. చాలా చాలా సంతోషం ఉంది ప్రభు. మళ్ళీ ఒకసారి రీక్యాప్ అయిపోయింది మాకు రసలకేమ కళ్యాణం. చాలా అనిపించింది ప్రభు వాళ్ళ క్లాస్. మళ్ళీ రేపు కళ్యాణానికి సిద్ధం కూడా అవుతున్నాం మేము. మీ అందరికి ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు వెళ్ళి కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి. ఈ క్లాస్ అవుతుండగానే మేము బిజీ. ఇంకా రేపు సాయంకాలం దాకా మాకు రేపు ఉదయం అంతా కళ్యాణం, రేపు సాయంకాలం పల్లకి సేవ. సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రభు. ప్రభు భక్తులు ఎక్కడైనా సేవ దొరుకుతుందంటే మీరు కరెక్ట్ గా ఉదాహరణ ప్రభు. మన కావాలి సేవ భగవంతుడి సేవలో ఉండాలన్నందుకు అలాగే ఉన్న ప్లేస్ లో మిమ్మల్ని తీసుకెళ్ళి పెట్టారు. అది నామతో కొంచెం షేర్ చేశాను ఈ విషయం. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రభు. ఎప్పుడు రికార్డ్స్ పెట్టి పిల్లల చేత డాన్స్లు వేయించడం తప్ప ఇట్లా భగవంతుడి సేవ చేయించి నేను తక్కువ చూశాను మొన్న 4-5 months అక్కడ ఉన్నప్పుడు కూడా. బట్ అమ్మని అనగానే మనకి భగవంతుడు సేవ చేయాలని ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి అపార్ట్మెంట్ లో పెట్టారమ్మా. నిజంగా చాలా సంతోషంగా. అది ఉన్నది, ఇది ఉన్నది మాతాజీ. ఇక్కడ మనం ఇంతవరకే పార్టిసిపేట్ చేస్తాం అంతే. డివోషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. బట్ మీరు అలాంటి అపార్ట్మెంట్ కి వెళ్తే బ్లెస్డ్ ప్రభు. మంచి కమ్యూనిటీ, బాగుంది. మంచి కమ్యూనిటీ, వైబ్రెంట్ కమ్యూనిటీ. కృష్ణాస్ అరేంజ్మెంట్ అంతే. హరే కృష్ణ ప్రభు. మీకు కూడా టైం అవుతుంది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడతో ఆపుకొని మళ్ళీ వచ్చే వారం మన యొక్క భగవద్గీతతో మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మన యొక్క పరమ పూజ్యులైన జయప్రకాశ్ మహారాజు యొక్క ఆరోగ్యం గురించి, ఇంకొకటి దీన శరణ మాతాజీ యొక్క ఆరోగ్యం గురించి, ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పొచ్చు. లేదంటే కనుక మహామంత్రం చెప్పుకొని ఇక్కడతో మనం క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ.
ప్రభు మీరు మనం సంకల్పం చెప్పుకునే దాంట్లో దీని సరైన మాతాజీ ఇది కూడా తప్పకుండా చెప్పుకోండి మాతాజీ కళ్యాణంలో మర్చిపోవద్దు ప్రభు. తనది 21st సర్జరీ ప్రభు, అది కొంచెం అందరూ గుర్తుంచుకోండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ భౌతికంగా ఉన్న సమస్యలన్నీ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మహామంత్రం చెప్పుకొని ఈ వారం ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ మీ అందరికి అనుమతితో ఈ వారం ఇక్కడ తప్పుకొని మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంత మటుకి సెలవు. హరే కృష్ణ. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే అందరూ అలాగే చెప్పుకున్నట్టే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव की जय। श्रील प्रभुपाद की जय। तैसे गौर सेवानंद हरे हरे बोल। हरे कृष्ण प्रभु जी प्रणाम। हरे कृष्ण।